ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. మనము ఇంతకు ముందు భాగవత వాహిని శ్రవణమునందు అభిమన్యుని ఆత్మస్వరూపుడగు పరీక్షణ్ మహారాజు ఉత్తర గర్భమున పెరిగి తేజోవంతుడుగా ఉద్భవించుటయు, యుధిష్ఠిరుడు ప్రసిద్ధమైన జ్యోతిష్కులను పిలిపించి ఆ బాలుని జన్మ లగ్నమును గ్రహస్థితులను గాంచి వాటి ఫలమును తెలుపుమని ప్రార్థించుట, వారు అవి అమోఘముగా ఉన్నవని ఎట్లు తెలుపరో విని ఉన్నాము. దానికి యుధిష్ఠిరుడు లగ్న చక్రమున ఎట్టి శుభలక్షణములు ఉండినప్పటికీ పండితులను, బ్రాహ్మణులను, సాధువులను సేవించినట్టి సద్గుణములు ఉన్నవా లేవా అని వారిని అడుగుట వరకు వినియుంటిమి. ఇప్పుడు మరికొంత ముందుకు శ్రవణం చేద్దాం. దైవజ్ఞులైన బ్రాహ్మణులు యుధిష్ఠిరునకు సమాధానము చెప్తూ, మహారాజా, అందులకు మీరేమాత్రము అనుమానింపనవసరము లేదు. దేవ బ్రాహ్మణ భక్తుడు కాగలడు, యజ్ఞ యాగాది క్రతువులు చేయగలడు. మీ పూర్వీకుడగు భరతుడు ఎట్టి సత్కీర్తిని సంపాదించెనో అట్టి ఖ్యాతిని అందుకోగలడు. అశ్వమేధాది యాగములు కూడాను వనర్చగలడు. భూమిపై తన వంశ గౌరవమును విస్తరింపచేయను. దేవ, దానవ, మానవుల మన్ననలను పొందగలడు. ముందెన్నడూను మీ వంశమున ఇట్టి మహాపురుషుడు పుట్టియుండడనియే చెప్పవచ్చును అని అనేక విధములైన సద్గుణములను, సదాచారములను నిరూపించిరి. ఇంకనూ ఎన్నియో శుభములను, సద్గుణములను ఉండినప్పటికీ దైవజ్ఞులు చెప్పుటకు ధైర్యము చాలక అధికముగా చెప్పిన అతిశయోక్తి అని తలంతరేమో అని ముఖ్య విషయమును మాత్రము ముచ్చటించి మౌనము వహించిరి. ఇంతలో బాలుని సుగుణములను, సదాచారములను వినిచుండిన ధర్మజునకు ఎంత వినినను తృప్తి తీరక ఇంకనూ ఏమేమో తెలుసుకొనగోర్చుండెను. అతని ఉత్సాహము కనిపెట్టిన జ్యోతిష్కులు వారల ఉత్సాహమును తెలుపగోరి, రాజా, మీరేదియో ఇంకనూ తెలుసుకొనగోర్చున్నారు, సంశయించక అడుగవచ్చును. తెలుపుటకు మేము కూడాను ఆనందించుచున్నాము అని వినయమును విన్నవించిరి. సమయమును పురస్కరించుకొని యుధిష్ఠిరుడు ఉత్సాహపూరితుడై ముందునకు వచ్చి, విప్రులారా, ఈ బాలుని పరిపాలనా కాలంలో ఇతనికి యుద్ధములు ఏవైనను సంభవించునా? అట్లు సంభవించినను ఇతనికి జయము చేకూరునా అని ప్రశ్నించెను. అంత విప్రులు, మహారాజా, ఇతని పరిపాలనా సమయములో ఇతనికి విరోధులను వారే ఉండరు. ఇక యుద్ధ భయమెందులకు? ఇతని జీవితములో అపజయమనేదే రాదు, లేదు, ఇది సత్యము సత్యము అని విప్రులందరూ ఏకకంఠమున పలుకుటతోడనే యుధిష్ఠిరునితో పాటు వింటూ ఆనందించుచున్న భీమార్జున, నకుల సహదేవాదులు ఒకరి ముఖమును ఒకరు చూసుకొని ఆనందమును వెలిబుచ్చుకొనిరి. ఇంతలో ధర్మజుడు అటులైనా అని ఏదియో అడుగబోయి మరియు ఏమియూ మాట్లాడక తల ఊపుచూ ఏదియో యోచించున్నట్లు కనిపించెను. విప్రులు, మహారాజా, తమరు అడుగుదలిచినది ఏదియో ఉన్నది. మేము సర్వ విషయములు సంశయించక
చెప్పుటకు సిద్ధముగా ఉన్నాము. కాన దాచక వెల్లడి చేయుడు అని ధైర్యమనందించిరి. అంతా ధర్మజుడు, ఏమీయూ లేదు, బాలకుని గుణగణములు గొప్పవనియు అతనికి విరోధులెవరూ ఉండరనియు యజ్ఞయాగాది క్రతువులు గావించుననియు వంశోద్ధారణ మొనరించుననియు యుద్ధములే లేవనియు అపజయమును మాటనే అతని జీవితమున రాదనియును తమరు సెలవిచ్చితిరి. చాలా ఆనందము. కాని అతని అంతిమగతి ఎట్లుండునో అది ఒక పరి వినగోరుచున్నాను అని కొంత తడబడుచు అడుగుట చూచి, సోదరులు, ఇప్పుడీ సంధియమెందులకు? అప్పటి స్థితి అప్పుడు చూసుకొందము. కర్మ జరుగక తీరదు, పుట్టినది గిట్టకపోదు. అన్నగారికి ఆనందము అధికముగు కొలది విషయము దారి తప్పుచున్నది. ఇంతటితో చాలును. ఆపై దైవేచ్ఛ ఎటులనో అటుల జరగగలదు అని ఊరకుండిరి. ధర్మజుడు అంతటితో ఊరుకొనక తెలుసుకొనవలనను కుతూహలము తీవ్రమగుటచే ఇట్టి గుణశాలి యొక్క అంతిమగతి చాలా అద్భుతమైనదిగా ఉండవచ్చునని తలంచి ప్రశ్నించగా, బ్రాహ్మణులు తిరిగి కొన్ని చక్రములు వేసి గుణించి కొంత ఆలోచనలో మునిగిరి. దీనిని చూచి ధర్మజుడు ఆతురతతో అడుగునారంభించెను. అప్పుడు దైవజ్ఞులు, మహారాజా, ఇతను ఒక ముని శాపము వలన రాజ్యమును త్యజించగలడు అని తెలిపిరి. ఆ మాటతో ధర్మజుడు అదిరిపడి, ఏమి మునిశాపమా? విరోధులే లేరనియు సర్వుల మన్ననలను సంపాదించుననియు దైవ దానవ మానవాదులు సైతము అతనిపై మంచి భావమును కలిగియుందురనియు దేవ బ్రాహ్మణ భక్తులను సేవించుననియు తెలిపిరి. అట్టి సదాచార సంపన్నుడు మునిశాపమునకు ఎట్లు గురికాగలడు? అట్టి తప్పు తానేమి చేయును? ఆశ్చర్యముగానున్నదే అని యోచించెను. అంత బ్రాహ్మణులు జ్యోతిష గణితమును పట్టి అతనికి పాము కాటు వేయగలదని తేలుతున్నది అని తెలిపిరి. ఆ మాట వినగనే ధర్మజుడు కృంగిపోయెను. అంతకాలము అనుభవించిన ఆనందము క్షణములో సమసిపోయెను. విచారము పెరిగిపోయెను. అయ్యో, కడపటికి ఇట్టి దుస్థితి సంభవించునా? సర్వశుభముల ఫలము ఇదియా? సదాచార సారమిట్టిదిగా మారునా? జలముందు మునిగి ప్రాణమును కోల్పోవువానికిని, చెట్టు నుండి క్రిందపడి ప్రాణము విడుచువానికిని, పాము కాటుతో ప్రాణమును వీడువానికిని సద్గతి లేదనియును అది అపమృత్యు అనియును శాస్త్రము చెప్పినది కదా. అట్టివారు భూత ప్రేతములుగా పుట్టుదురనియు తెలిపిను గదా. కడకు ఇట్టి దుర్గతికి కారణమేమి? ఇది చాలా అన్యాయముగానున్నది అని పెదవులు విరుచుకుని తల ఊపుచూ ధర్మజుడు మరింత విచారమున మునుగట చూచి, బ్రాహ్మణులు, మహారాజా, మీరింత విచారించనవసరము లేదు. ఇట్టి మహాపురుషునకు అట్టి దుర్గతి ఏనాటికిని రాదు, లేదు. ఈతని జన్మ కుండలిలో వజ్రయోగము, భక్తియోగము ఈ రెండును చాలా బాగుగానున్నవి. కాన శాప వృత్తాంతము వినగనే రాజ్యమును, దారాపుత్రాదులను విడచి భాగీరథీ తీరమున కూర్చుని హరిని శరణుజొచ్చును. ఆ సమయమున
వ్యాసనందనుడైన సుఖమహర్షి అచ్చటి కరుదించి ఆత్మజ్ఞాన జిజ్ఞాస గావించను. కృష్ణ కథాశ్రవణము గావించుచు కృష్ణనామ సంకీర్తన చేయుచు పుణ్య సలిలయగు గంగాతీరమున తన ప్రాణములు వీడును. అట్టివానికి దుర్గతి ఎట్లు కలుగును? ఇతనికి పునర్జన్మము కలుగుటకు వీలులేదు. భక్తియోగము ద్వారా పురుషోత్తమునిలో చేరిపోవును అని బ్రాహ్మణులు తెలుపగనే ధర్మజుడు చింతను వీడి సంతసమున ధన్యుడు ధన్యుడు అని పలుకుచు అటులైన ఇది శాపము కాదు, వరదానము అని తెలిపినాడు. ఆనందమున అందరూ లేచి వచ్చిన బ్రాహ్మణులకు తగిన గౌరవ మర్యాదలు జరిపి వజ్ర వైఢూర్య కనక పీతాంబరములతో సత్కరించి సాగనంపిరి. బ్రాహ్మణులు ఆనందముతో వారి వారి గృహములు చేరిరి. యుధిష్ఠిరుడు తన సోదరులు ఎవరెవరి వసతులకు వారు వెళ్లి విన్న విషయములను స్మరించుచు ఆనందముగా కాలము గడుపుచుండిరి. పురిటి ఇంటిలోని బిడ్డ శుక్లపక్ష చంద్రుని రీతి దినదిన ప్రవర్ధమానుడై వృద్ధిగాంచుచు లోపల వెలుపల అందరికిని గారాబు బిడ్డడై పెరుగుచుండెను. లేక లేక కలిగిన బిడ్డడొకటిచే అందరూను ఆ బిడ్డను ప్రాణ సమానముగా కంటికి రెప్పవలే కాపాడుకొనుచుండ్రి. ఉపపాండవులను కోల్పోయి దుఃఖమున కుములుచుండిన ద్రౌపదియును, మహావీర పుత్రరత్నమును కోల్పోయి నిరంతరము దుఃఖముచే కృషించుచున్న సుభద్రయును, అశ్వత్థామ వేసిన అస్త్రప్రభావముచే ఈ ఉత్తర గర్భమున నుండి బిడ్డ ఏమగునో, అసలు పాండవ వంశమే ఇంతటితో సమాప్తి కాగలదేమో అని తమలో తాము విచారమున మునిగియుండిన యుధిష్ఠిర భీమార్జునాదులను ఈ బిడ్డను చూచి సర్వము మరిచి సంతోష సాగరమున మునిగి అల్లారు ముద్దుగా ఆడించుకొనుచు కాలమును కడు రమణీయముగా గడుపుచుండిరి. అప్పుడప్పుడు అంతఃపురము నుండి బాలుని తెప్పించుకొని తనివితీరా చూచి తమ తమ భావములను తాము వృద్ధి చేసుకొనుచు ఆనందమున తమను తామే మరచుచుండిరి. బాలకుడు కూడాను అతి చురుకుగా చూచిన వారనందరినీ ఏదో పరీక్షించునట్లా వారిని రెప్పకొట్టగా చూచెడవాడు. ఆ బాలకుని చూపులు అందరికిని ఆశ్చర్యము కలిగించెడివి. కొత్తవారెవరు వచ్చినను తదేక దృష్టితో వారిలో దేనినో వెతుకుచుండినట్లా చూచెడవాడు. పరీక్షించినట్లా పరిశీలించుచుండెను. కొందరు తన తండ్రి అయిన అభిమన్యుని వెతుకుచున్నాడనివారు. కొందరు కాదు కాదు కృష్ణ పరమాత్మనేమో వెతుకుచున్నాడు అనిడివారు. మరికొందరు కాదు ఏదో దివ్య కాంతులను చూచుచున్నాడనిడివారు. ఈ రీతిగా ఆ బాలుని చూపులు వచ్చిన వారలందరినీ పరీక్షించున్నట్లా తెలిపిడివి. ఈ వార్త నగరమంతయు ప్రాకి వెళ్లిన ప్రతివారిని పరీక్షించుచున్నాడను మాట ప్రతి నోటి నుండి వెలువడుచుండెను. పేరు పెట్టకపూర్వమే ఇంటివారు బయటవారు పరీక్షిత్ పరీక్షిత్ అని పిలుచుటకు మొదలెడిది. ఆ పేరే కడకు స్థిరమాయను. పండితుని మొదలు పామరుని వరకు, రాజులు మొదలుకొని రైతు వరకు, పరిచారకును మొదలుకొని ప్రభువు వరకు పరీక్షిత్ పరీక్షిత్ అని పిలువబడుచుండెను. ఈ రీతిగా బాలుని ప్రతాపము
దినదినమునకు పెరుగుచుండగా యుధిష్ఠిరుడు ఒక శుభదినమును చూచి పురోహితుని పిలిపించి బాలుని నామకరణమిడుటకు సరియైన శుభదినమును నిర్ణయించవలనని ఆజ్ఞాపించెను. అంతా పండితులు జ్యోతిష్కులు చేరి ఒక దినమును నిర్ణయించి సుముహూర్తమును ఏర్పరిచిరి. శుభలేఖలు వ్రాయించి రాజులకు పౌరులకు పండితులకు పంపిరి. ఋషులను మహాపురుషులను స్వయముగా పరివారమును పంపి ఆహ్వానించెను. అర్జునుడు స్వయముగా వెళ్లి కృష్ణ పరమాత్మకు ఈ శుభకార్యమును తెలిపి పిల్లవానికి తమ ఆశీర్వాదములు ప్రధానములని తెలిపి వెంటనే తీసుకుని వచ్చెను. కృష్ణ పరమాత్మ వచ్చినప్పటికీ ఋషులు బ్రాహ్మణులు రాజులు సామంతరాజులు పురప్రజలు సర్వాలంకార భూషితులై పాండవుల ద్వారము వద్ద స్వాగతమిచ్చుటకు సిద్ధముగా నుండిరి. అర్జునుని రథము ముందు కృష్ణ పరమాత్మ రథము వెనుక వచ్చుచుండుట చూచి మంగళ వాయిద్యములు మ్రోగించిరి. జయ జయధ్వనులు మిన్నుముట్టెను. యుధిష్ఠిరుడు రథము దగ్గర కరుదించి కృష్ణుని ఆలింగనము చేసుకుని చేతులు పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లి ఉన్నత ఆసనమును అలంకరింపమని కోరెను. వచ్చిన రాజులు సామంతరాజులు ఋషులు బ్రాహ్మణులు పెద్దలు వారి వారి స్థానములు వారు అలంకరించిరి. సహదేవుడు అంతఃపురమునకు వెళ్లి సర్వాలంకార భూషితుడై సూర్యుని వలె ప్రకాశించుచున్న బాలుని బంగారు పళ్ళెరమున పరుండబెట్టుకుని స్వస్తివాచకములు ఆశీర్వచనములు చెప్పుచుండగా సభామధ్యమునకు తీసుకుని వచ్చెను. దాసదాసీలు పూజా సామగ్రిలతో సుగంధపు ద్రవ్యములతో బంగారు తట్టలను పట్టుకుని బారులు తీరి వచ్చుచుండరి. స్త్రీలకు ప్రత్యేకముగా అమర్చిన ఘోషాహాలులో ద్రౌపది సుభద్ర రుక్మిణి ఉత్తర ఇంకా మిగిలిన రాణులందరూ చేరి ఆనందముగా బాలకుని వైపు చూచుచుండరి. సహదేవుడు బాలకుని తెచ్చి కళ్యాణ మంటపముందు పూల పాన్పుపై పరుండబెట్టగానే లేచి మోకాళ్లతో ప్రాకుచూ ఎంత వారించిననో నిలువక అటూ ఇటూ వెళ్ళుటకు ఉర్రూతలూగుచుండినట్లు కనిపించెను. సహదేవుడు అనేక విధముల ప్రయత్నించినను నిలువకపోయెను. ఈ స్థితిని చూచుచుండిన యుధిష్ఠిరుడు అమితానందముతో సహదేవా, నీవు అడ్డు తగులక విడిచిపెట్టుము, బాలుడు ఏమి చేయునో చూతము అని నవ్వుతూ తెలిపెను. అంత సహదేవుడు చేతులు విడిచి బాలునికేమియూ తొందరలు కలుగకుండానట్లు చుట్టూ చూచుకుంటూ బాలుడు వెళ్ళినట్లు తానును వెళ్ళుచూ జాగ్రత్తగా కనిపెట్టుకొనుచుండెను. విడిచిన పిల్లవాడు ముందు వెనుక చూడక ఏదో ఎప్పటి నుండియో తెలిసిన వానివలే సరాసరి దోగాడుచూ కృష్ణుడు కూర్చుని ఉండిన స్థానమునకు వెళ్లి కృష్ణుని పాదములు గట్టిగా పట్టుకొని అతనిని ఎత్తుకొమ్మనినట్లు గుర్తులు చూపుచుండెను. అది చూచిన కృష్ణ పరమాత్మ ఫక్కున నవ్వుచూ పరమానందముతో ఆ బాలుని ఎత్తి ఒడిలో కూర్చునబెట్టుకొనెను. కృష్ణుని ఒడిలో కూర్చుని ఉన్న పిల్లవాడు సామాన్య పిల్లల వలె అటూ ఇటూ తిరుగక నిల్చి అవి ఇవి లాగక కన్నులు రెప్పలు వేయక రెప్పలు ఆడక కృష్ణ పరమాత్మని ముఖకమలమును తదేక దృష్టితో చూచుచుండుట చూపరులందరికీ
ఆశ్చర్యమును కలిగించినది. కృష్ణ పరమాత్మకు సైతము ఆశ్చర్యమును కలిగించెను. అంతా కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరునితో, బావా, ఈ బాలుడు వచ్చిన వారందరినీ పరీక్షించుచున్నాడని వినిన వార్తను నేను విశ్వసించలేదు. ఏదో పిల్లవాడు చేయి చేష్టలకు బ్రాహ్మణులు ఈ విధమైన కథలు కల్పించి ఇందురు అని తలంచియుంటిని. ఇప్పుడు చూడ, ఇది పరమాశ్చర్యము. నన్ను కూడాను పరీక్షాదృష్టితో పరీక్షించుచున్నాడు. నేను కూడాను కొంత పరీక్షించి చూతును అని కృష్ణ పరమాత్మ ఆ బాలుని దృష్టిని మరల్చుటకై ఎన్నియో విధముల ఆటబొమ్మలను తెప్పించి ముందు వైచి తాను ఆ పిల్లవానికి కనిపించనట్టులా మరుగున ఉండి తిలకించుచుండెను. కాని ఆ బాలుని దృష్టి ఏ సామగ్రిని ఆకర్షించక కృష్ణుడు వెళ్లిన వైపునకే తదేక దృష్టితో చూచుచూ అటు పోవ ప్రయత్నించెను. ఈ విధముగా పరమాత్ముడు అనేక విధముల బాలుని పరీక్షించి కడకు తన ప్రయత్నములు ఫలించకపోవుటచే ఈ బాలుడు సామాన్యుడు కాడు, నా పరీక్షకు కూడాను లొంగక నెగ్గినవాడు కనుక పరీక్షితుడను నామము ఈ బాలునకు సార్థకము కాగలదు అని కృష్ణ పరమాత్మ చెప్పిన తోడనే పండితులు ఆశీర్వాదములు చేసిరి. బ్రాహ్మణులు మంత్రములు చెప్పిరి. మంగళ వాయిద్యములు మిన్నుముట్టెను. దాసీలు గౌరీ కళ్యాణము పాడిరి. ఆచార్యుడు బంగారు గిన్నెలోని తేనె నవరత్నముల పతకములో అద్ది ఒక్కొక్క అక్షరము వ్రాసి బాలుని నాలుకపై వేసెను. సువర్ణ పళ్ళెరమందున్న బియ్యమందు సువర్ణ పుష్పములతో పరీక్షిత్ అను సంస్కృత అక్షరములతో లిఖింపగా అందరూ బాలుని శిరస్సున ఆశీర్వాదములతో అక్షింతలు వేసిరి. ఈ విధముగా పరీక్షిత్ నామకరణము అత్యంత వైభవముగా జరిగెను. వచ్చిన స్త్రీ పురుషులందరికీ తగిన రీతిగా సన్మానములు ఇచ్చి సాగనంపిరి. నామకరణమునకై ఏర్పరిచిన కళ్యాణ మండపమందు బాలుడు చేసిన విచిత్రములను లోపల వెలుపల ఒకరినొకరు ముచ్చటించుకొనుచుండిరి. కొందరు మహా ఆశ్చర్యముతో బాలుని దృష్టిని శ్లాఘించిరి. ఇవి అన్నియును చూచిన యుధిష్ఠిరుడు పరమాశ్చర్యముతో వ్యాస భగవానుడున్న వసతికి వెళ్లి బాలుని విచిత్ర చేష్టలకు కారణమేమనియును, దీనివలన ఏ శుభాశుభములు కలుగుననియు తాను వినగోరుచున్నాననియు వ్యాసుల వారిని ప్రార్థించెను. అందులకు వ్యాసుల వారు, ధర్మజా, బాలుడు ఉత్తర గర్భమందు ఉండగా అశ్వత్థామ వేసిన అస్త్రము ఆ బాలుని సమీపించగా పరమాత్ముడు పిండమందే ప్రవేశించి బాలుని రక్షించెను. ఆనాడు గర్భమున తనతో పాటు ఉండి తనను హతమార్చవచ్చిన అస్త్రమును దునుమార్చిన ఆ పురుషుడు ఎవరాయని, ఆనాడు గర్భములో చూచిన దివ్య కాంతులు గల రూపుడు లోకమున ఎక్కడున్నాడా అని ఆనాటి నుండి ఆ కాంతిగల వ్యక్తులను కన్ను ఆర్పక చూచుచుండెను. నేడు ఆ దివ్య స్వరూపుడు ప్రత్యక్షమగుటతోడనే గుర్తించి చెంత చేరెను. ఇదే బాలుని చేష్టలయందలి మర్మము అని వ్యాసుడు తెలిపిన తోడనే ఆనంద భాష్పములు రాల్పుచు యుధిష్ఠిరుడు మహదానందముతో పరమాత్ముడు కరుణానిధి అని నమస్కరించెను. పరీక్షిత్ మహారాజు నామకరణము పురప్రజలకును అంతఃపురవాసులకును
అమితానందమును చేకూర్చెను. యుధిష్ఠిరుడు అంతటితో తృప్తిపడక ఆనాటి సాయంత్రము ఆనంద సభను ఒకటి ఏర్పరచి రాజులను, పెద్దలను, పండితులను, శాస్త్రజ్ఞులను ఆ సభలో పాల్గొనుటల ఆహ్వానించి సభకు కృష్ణ పరమాత్మను అధ్యక్ష స్థానమును అలంకరింపగోరెను. వ్యాస, కృపాచార్యాది మునులు కూడాను అరుదించిరి. అప్పుడు ధర్మజుడు సభామధ్యమున నిలిచి వాసుదేవునకు, వ్యాసునకు నమస్కరించి రాజులను, ప్రజలను, పండితులను తిలకించి మీ అందరి ఆశీర్వాదముల చేతను, దైవజ్ఞుల కృపచేతను, వాసుదేవుని అనుగ్రహం చేతను శత్రువులను హతమార్చగలిగితిమి. పోయిన రాజ్యమును మరలా సంపాదించగలిగితిమి. మా వంశము ఇంతటితో నిర్మూలమాయనని నిరాశ, నిస్పృహలతో నిండియుండిన పాండవుల హృదయములలో ఆశాజ్యోతులు వెలిగినవి. పాండవాంకురము కలిగినది. ఇవి అన్నియును ఒకవైపున నన్ను ఆనందపరచుచున్నను, మరొక వైపున కుల సంహారము గావించిన ద్రోహమును, బంధుమిత్రాదులను చంపిన పాపమును నన్ను అమితముగా బాధించుచున్నది. దీనికేదేనియు ప్రాయశ్చిత్తము జరుగు వరకును నాకు కాని, నా రాజ్యమునకు కాని, నా వంశమునకు కాని శాంతి చేకూరదు. కానా చేరిన పెద్దలు కాని, అనుభవజ్ఞులు కాని, వాసుదేవ, వ్యాసదేవులు కాని ఈ జాతిద్రోహ పాపమునకు ప్రాయశ్చిత్తమేదియో సెలవిచ్చినా దానిని శిరసావహించి మహాప్రసాదముగా భావించి ఆచరింతును, అనుగ్రహింపుడు అని ధర్మజుడు వినయ విధేయుడై అడిగెను. వాసుదేవుడు చిరునవ్వులతో, ధర్మరాజా, సర్వధర్మములు, సర్వనీతులు తెలిసిన నీవే ఇందులకు విచారించుట విచిత్రముగానున్నది. యుద్ధ సంసిద్ధులై వచ్చిన శత్రువులను చంపుటలో క్షత్రియునకు ఎట్టి పాపమును అంటదని ఎరుగవా? శస్త్రములు పట్టి ఎదురువక్షమున నిలిచిన వారితో పోరాడుటలో ఏమి జరిగినను పాపము కానేరదు. స్వార్థరహితమైన దేశక్షేమమునకు కంకణము కట్టి కత్తిపట్టి పోరాడుట క్షత్రియునికి సహజ ధర్మము. నీవు నీ ధర్మము నెరవేర్చితివి. ధర్మకర్మలయందు పాపము ఎట్లు ప్రవేశించును? నీవింత విచారించుటలో ఏ మాత్రమును న్యాయము లేదు. నీకెట్టి పాపములను పట్టవు, చుట్టవు, బాధ పెట్టవు. పుట్టిన మనుమునికి నామకరణము చేసి ఎంతో ఆనందముగా కాలము గడపవలసిన నీవు నేడు అట్టి విచారమునకు తావిచ్చుట ఎట్టి న్యాయమును కాదు. ఊరడిల్లుము అని కృష్ణుడు ఓదార్చెను. ఇంతలో వ్యాసుల వారు లేచి, ధర్మజా, యుద్ధరంగమున అనేక పాతకములు, ఉపపాతకములు లభించుచుండుట సహజము. అట్టి వాటిని ప్రధాన లక్ష్యముగా భావించరాదు. ధర్మరక్షణే క్షత్రియ లక్ష్యము. చీము, రక్తములతో నిండిన వ్రణమును శస్త్రవైద్యుడు కత్తితో కోసి బాధ నివారణ చేయును. అప్పుడు కత్తితో కోయుట పాపమా? కోయక బాధను నివారణ చేయుట తెలిసియు వైద్యుడు ఊరకుండుట పాపమా? అటులనే అనేక అన్యాయ, అక్రమ, అనాచారములను, చీము రక్తములతో చేరిన దుర్మార్గము, అధర్మము అనబడు కురుపులను క్షత్రియుడను వైద్యుడు శస్త్రమును పట్టి ఆ కురుపులను కోసి
కుళ్ళును తీసివేయుట పాపమెట్లగును? నీవు భ్రమించుచున్నావు. ధర్మజ, ఇట్టి సందేహము ఎట్టివారికో వచ్చిన రావచ్చును, కాని నీకు రాకూడదు. ఒకవేళ మా మాటలతో నీకు తృప్తి కలుగకున్నా మరొక మార్గము కలదు. అందులో ఏ దోషమూ నుండదు. అది ఏదనా, యుద్ధములు సమాప్తి అయిన తరువాత కొంతమంది రాజులు పాప పరిహారార్థము అశ్వమేధయాగము చేయుట కద్దు. నీవు అభిలషింతువేని నీవును ఇది ఒక శాంతియజ్ఞముగా భావించి చేయుటలో ఎట్టి అభ్యంతరమూ ఉండదు. ధర్మజ, నీవిట్టి యజ్ఞం చేయకున్నను నిర్దోషివే. కాని నీకట్టి విశ్వాసము దృఢముగా లేకుండుటచే నీ తృప్తికై ఇట్టి మార్గమును తెలుపుచున్నాను. ఆపై నీ ఇష్టము అని వ్యాసుల వారు కూర్చునిరి. అంతలో సభామధ్యము నుండి ఋషులు, పండితులు, శాస్త్రజ్ఞులు, అనుభవజ్ఞులు లేచి అమూల్యమైన సలహానందించిరి. వ్యాస భగవానులు అని కరతాళధ్వనులు సలిపిరి. శుభము శుభము అని జేజేలు పెట్టిరి. సభాసభ్యులందరూ ఇందులకు ఆనంద చిహ్నముగా ధర్మజునకు మంగళములు కలుగుగాక అని నుడివిరి. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.